Friends, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film హరిహర వీరమల్లు. 2020లోని ఈ మూవీ స్టార్ట్ చేసి 2025 ఇవాళైతే థియేటర్స్లోని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా మనమైతే మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నాకు ఎలాగనిపించింది అనేది మీకు తెలియాలంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడడానికైతే ట్రై చేయండి. సో లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అనేది బాగుంది. సెకండ్ హాఫ్ అనేది పెద్దగా నాకు అనిపించలేదు. అలాగే ఈ బీజిఎం ఇవన్నీనైతే హైలైట్గా అనిపించింది. ఆ ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఓవరాల్గా అయితే నాకు కంప్లీట్గా మూవీ నచ్చింది. కానీ ఈ విఎఫ్ఎక్స్ అలాగే కొన్ని సీన్స్ ఏంచి సాగదీసినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ హీరో గారు అయితే కొంచెం మనకి లీక్ చేస్తారు. ఔరంగజేబ్ అనేవాడు వజ్రాన్ని తీసుకొని అయితే వెళ్ళిపోతాడు, కోహినూర్ వజ్రాన్ని అయితే. అది మన హీరో ఎలా తీసుకొచ్చాడు అనేది మిగతా స్టోరీ. సో ఇదొక్కటే కాదు, అసలు ఎందుకు ఆ వజ్రాన్ని తీసుకొని వెళ్ళారు అదొక్కటే కాదు, వేరే కారణం మీద కూడా హీరో అయితే ఢిల్లీకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇదంతా మీకు తెలియాలంటే మూవీ అయితే మీరు కన్ఫర్మ్గా చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ గారిని చాలా మూవీస్లో మనం చూసే ఉంటాము. ఎమోషనల్ సీన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, ఇలాంటి చాలా మూవీస్లో చూసాము. కానీ పీరియాడిక్ టైం అనేది ఇలాంటి మూవీ అయితే మనం చూసాను. ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఇందులో యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో చాలా రోజులు బట్టి అనౌన్స్మెంట్లు అలా చేస్తూనే ఈ మూవీ రిలీజ్ అవ్వాలి, రిలీజ్ చేస్తాం అని. ఓవరాల్గా అయితే ఇవాళ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఆ ఒక్క స్క్రీన్ ప్లే, విఎఫ్ఎక్స్ అలాగే కొన్ని సీన్స్ ఏంచి సాగదీయడం, ఈ మూడు తప్పించి ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే అందరికీ తెలిసింది ఇది పార్ట్ 1 అనేది. పార్ట్ 2 అనేది లాస్ట్కి క్లైమాక్స్కి మనకి ట్విస్ట్ అనేది అయితే ఇస్తారు. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక 3 అవర్స్ అయితే నేను నాన్ స్టాప్గా అయితే ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఎలాగనిపించిందో ఒకళ్ళు చూసిన తర్వాత ఈ వీడియో కూడా మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దట్స్ ఆల్ గైస్.